ఇప్పుడు మన టెంపుల్కి వెళ్ళాలంటే ఈ కమాన్ లోపల నుంచి పోవాలా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ నిఖిల్ ఎక్స్వెల్ హియర్. హైటెక్స్ కమాన్ లోపటి నుండి కొండాపూర్ జంక్షన్కి వెళ్ళే రూట్లో అర్ధనారీశ్వర టెంపుల్ అని చెప్పి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినారనమాట. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో గాయ్స్, పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంతగానో ఉంటారని. సో మనము మీకు అక్కడ హైటెక్స్ కమాన్ చూపించిన కదా, అక్కడ నుంచి లోపలికి వచ్చినాక ఒక సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది కొద్దిగా ముంగడికి వచ్చి ఇంకా ఇటు లెఫ్ట్కి వెళ్తే అక్కడ లెఫ్ట్లో టెంపుల్ అనమాట. కానీ ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా ఈ లైన్ అంతా నిండిపోయింది పార్కింగ్ తోటి. ఈ లోపల నింపేసినారు, ఇటంతా నింపేసినారు, ఆడ సైడ్ అంతా నిండిపోయింది. నేను నిజంగా అసలు ఇంత పబ్లిక్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. మరీ ఘోరంగా ఉన్నారు. యాక్చువల్గా ఈ మైక్ సౌండ్ బాగా వస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఈ టెంపుల్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసారు అనమాట, కొత్తగా కట్టినారు. నేను టెంపుల్ కొత్తగా కట్టినప్పుడు వచ్చిన అప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోలే అనమాట. ముంగట గోపురం ఉంటుంది కదా, గోపురం కూడా ఇంకా మొత్తం అయిపోలే అనమాట. అప్పుడు కూడా నేను కంప్లీట్ పెద్ద వీడియో ఏం చేయలేదు, చిన్న షార్ట్ వీడియో చేసి ఉండే, అది ఉంది ఛానల్లో చూడండి. సో అక్కడ ఉంది చూడండి టెంపుల్. సో ఇంకా వెళ్ళాలా, కానీ పార్కింగ్ అరే వీడు వెహికల్ వేసుకొని వస్తుండు. ఎన్ని బండ్లు ఉన్నాయి, మన బండి ముట్టడులే. ఏందిరా కాళ్ళు కడుక్కోనికైనా ఎంత పెద్ద లైన్ ఉంది ఈడ. కాళ్ళు కడుక్కోనికైనా పెద్ద టైం పడేటట్టుంది గాయస్ ఈడ. సో నేను వచ్చినప్పుడు ఈ ముంగట గోపురం కూడా ఏం చేయలే అనమాట, కన్స్ట్రక్షన్లు ఉండేది. ఇప్పుడు అయిపోయింది చూడండి. అందరూ స్టేటస్లు పెట్టుకోనికి తీస్తారు రాబోయ్, మనం యూట్యూబ్ ఛానల్ రా మనం. గాయస్ ఇక్కడ దర్శనానికి చాలా పెద్ద లైన్ ఉంది చూడండి. ఈడ లైన్ స్టార్ట్ అయ్యి ఇదంతా తిరిగి ఎంత ఎట్లా పోయి అట్లా లోపడి పోవాలి. సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే పబ్లికే లేకుండే అసలు, అంటే అది నార్మల్ టైం అనుకోండి. ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఆబ్వియస్లీ ఇంతమంది ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అర్ధనారీశ్వరుణ్ణి. లోపల వరకు మంచి కనబడుతుందో కనబడదు చీకట్లో. పోయి లైన్ లో నిలబడదాం ఇక ఫస్ట్ అయితే. ఈడేడి మావాడు జనమో జనమో నమస్తోమాయ రుద్రాయ జనమస్తామ్రాయ చారుణాయ జనమశంగాయ జన శుభమయే జనమోగ్రాయ భీమాయ జనమో దేవధాయ జదూరేవధాయ జనమో హంద్రేజ. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పాకశాల అని ఉంది కదా, చిన్న రూమ్, ఇది కూడా లేకుండే. అండ్ ఇక్కడ వీళ్ళు పంతులు వాళ్ళు కూర్చోరు, ఇది ఇక్కడ ఉండే అనమాట నేను వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ ఎదురుగా పెద్ద త్రిశూలం పెట్టారు కదా, ఈ శూలం ఇది లాస్ట్ టైం లేకుండే, ఇప్పుడే కొత్తగా పెట్టినారు. సో ఎప్పుడు ఉంటుందో మరి, ఇప్పుడు శివరాత్రికని పెట్టారో తెలియదు. అండ్ అక్కడ పబ్లిక్ ఎంతమంది ఎందుకున్నారో కూడా అర్థమవుతలేదు, చూడాలి అక్కడ పోయి. అండ్ ఇక్కడ ముంగటికి వెళ్ళినాకనైతే గుడి దగ్గర అసలు ఫోన్లో నాటలో కూడా అసలు ఫోన్లో వీడియోలు ఏం తీయనిస్తలేరు, ఫోటోలు కూడా. అక్కడ అందరు చాలామంది ఎంతసేపు నిలబడి ఉండే ఫోన్లు పట్టుకొని అందరు ఒక్కసారిగా ఆపేసినారు అనమాట. అక్కడ మైక్లో చెప్తున్నారు ఫోటోలు వీడియోలు ఎవ్వరు తీయొద్దమ్మా అని గట్టి కొడుతురు. పోయినాక చూడాలి ఇక అక్కడ దగ్గర పోయినాక. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతే గాయస్ ఇక.
ఇక్కడ ఈ విగ్రహం అంటే అమ్మవారు టెంపుల్ చుట్టూరుగా అమ్మవారి అవతారాల విగ్రహాలు ఉంటాయి ఇట్లా సరౌండింగ్ మొత్తం. కాకపోతే ఇక్కడ వీళ్ళు కంటిన్యూగా తిరుగుతున్నారు, వాడు ఆయన చెప్తుండే అక్కడ ఆయన. సో ఫోటోలు తీయకూరు, వీడియోలు తీయకూరు అని కంటిన్యూ చెప్పుకుంటూ తిరుగుకుంటూనే ఉన్నారు అన్నమాట. ఇక్కడ అసలు దేనిస్తలేరు. ఆయన నన్ను చూడనప్పుడల్లా ఇట్లా కవర్ చేస్తున్నాం ఇలా. ఇది ఆఫీస్ అంట, నేను వచ్చినప్పుడు ఆఫీస్ కూడా లేకుండే. చెల్లొద్దా మీకు ఇంతకుముందు అక్కడ పక్కన ఒక పెద్ద త్రిశూలం చూపించిన కదా, అది ఇంకా ఇక్కడ ఈ త్రిశూలం ఇవన్నీ కొత్తగా ఇప్పుడే రీసెంట్గా పెట్టినారనమాట. ఇది గమనించినారా, చెట్టు కూడా శివలింగం షేప్లో పెట్టినారు. ఆ అభిషేకం దగ్గర కూడా లైన్ బాగానే ఉంది. అప్పుడే అంతుందంటే సో నేను ఈ వీడియో అయితే ఇలా అప్లోడ్ చేస్తా. కాకపోతే నేను అరుణాచలం పోయి వచ్చిన, ఇంకా అది పెట్టలేదు. అయోధ్య కాశీ పోయి వచ్చినా, ఇంకా అది పెట్టలేదు. అవన్నీ వస్తాయి. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో పెట్టేస్తా. అది కొంచెం టైం పడుతుంది నిజంగా. అమ్మో ఘోరంగా కాలుతున్నాయి కాళ్ళు. సో ఆ వీడియోస్ కొద్దిగా టైం పడుతుంది. అరుణాచలం ఎడిటింగ్ చేస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. అవి మొత్తం అవి ఆర్డర్లో లేకుండా అన్నీ మిక్సప్ అయిపోయినాయి, కింది మీదకి వచ్చేసినాయి అన్ని వీడియోలు. అవి ఆర్డర్లో వెతుక్కొని కరెక్ట్గా ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. చలో గాయస్, అభిషేకం అయిపోయింది, దర్శనం అయిపోయింది, బొట్టు మాత్రం మర్చిపోయాడు. చలో వెళ్తున్నాము. బొట్టే ముందర ఈడ పెడుతుంది కుంకుమ పెట్టు జర నాకు. ఈ వ్లాగర్స్కి ఉండే కష్టం ఏం తెలుసా, ఇంత పబ్లిక్లలో వీడియోలు తీయడం. అందరు నన్నే చూస్తారు, అంత సీన్ లేదు, వాళ్ళని ఇక్కడ తీస్తారు, వాళ్ళని వీడియోస్. చలో గాయస్, ఇక ఇంటికి బయలుదేరిపోతున్నా నేను. మ్యాక్సిమం అయితే అంటే ఇంటిగా సినిమాకి అనేది ఇంకా ఫిక్స్ కాలే. గామి రిలీజ్ అయింది కదా ఈరోజే. సో వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్స్కి ఫోన్ చేసినాం, ఎవరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అందరం వెళ్దామని అంటే గామి సినిమాకి వెళ్తాము, లేదంటే ఇంటికి వెళ్తాం. ఇక మొత్తం సీసం పెంకలు ఉన్నాయి ఇక్కడ ఘోరంగా. కాళ్ళతో నడుస్తాయి. అరే రామచంద్ర ప్రభు, అందరూ బూతులు మాట్లాడుతారు. సో వెళ్దామని బయటకు బండి దగ్గర రాగానే ఇక్కడ ఈ బ్యానర్ కనబడ్డది, మల్లికార్జున స్వామి దేవాలయం అంట ఇటు లోపల. చలో పోయేసొద్దాం రా ఇక ఇది కూడా అని చెప్పి పట్టుకొచ్చినాం మా ఊరిని. బాగా ఘోరంగా కాలు కాలుతున్నాయి రా నాయన. కానీ చిన్న టెంపుల్ రాదా. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది గాయ్స్. ఈ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా ఉంది, బాగుంది ఇక్కడ.
సో మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇవి నా టీషర్ట్ మీద ప్రింట్ చూస్తున్నారు కదా, అండ్ వీన్ టీషర్ట్ మీద కూడా ప్రింట్ చూడండి. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తా. మీకు ఒకవేళ ఇట్లాంటి టీషర్ట్ ప్రింట్స్ కావాలి అంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మా వాడు అదే వర్క్ చేస్తాడు. ఇది వాడే చేసింది టీషర్ట్లు. అండ్ ఈ టీషర్ట్ వెనకాల నేను ఇట్లా ఒక మనిషి కూర్చొని ఉన్నట్టు పెట్టిన, ఆ మనిషి వెనకాల పేరు వస్తుంది, అది నిఖిల్ ఎక్స్వేల్ అని నా పేరు రాపించుకున్న అట్లా. సో ముంగట షూడ్ ఉంటుంది. నేను ఎక్కడైనా రోడ్ మీద ఆగి మీకు ఒకసారి ఈ పైన జాకెట్ తీసేసి ప్రింట్ చూపిస్తే ఎట్లుందో డిజైన్ మొత్తము చూడండి. ఒకవేళ మీకు కూడా ఇట్లా టీషర్ట్ ప్రింట్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే నెంబర్ ఇస్తాం మీకు, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు ఫ్రీగా ప్రమోషన్ చేసిన కాబట్టి వీనికి ఇప్పుడు వీడు దావత్ ఇస్తాడు. ఇవాళ ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఇస్తాడు దావత్. ఈరోజు ఇస్తా దావత్, ఎంత అంత ఇవాళ రేపు దావత్లు ఉండే ఇస్తా, లేదంటే రేపు సండే రోజు మంచి దావత్ ఇస్తాడు. ఇప్పుడు ఫ్రీగా ప్రమోషన్ అయింది కాబట్టి. సరే, ఇంతమంది ఇస్తుంది కదా బ్రో, ఒక్కరైనా వేసిరు అనుకో, అప్పుడు ఇస్తా దావత్. వస్తారు ఆల్రెడీ వచ్చారు కొంతమంది, నా నుంచి ఆయనకి చెప్తలేడు కానీ దొంగగాడు. చెప్పు. చలో, ఇది మా దోసియాన్ బైక్. నా బైక్ వేయలేదన్నమాట, చిన్న ప్రాబ్లం ఉంది బండి. సో చలో గాయస్, వీడియో ఎక్కడ కదా క్లోజ్ చేస్తున్నా. ఇక మ్యాక్సిమం ఇలా సాయంత్రం వరకు ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తా. సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ టు నిఖిల్ ఎక్స్వేల్ బ్లాగ్స్ ఛానల్. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఇది శివరాత్రి కాబట్టి ఈ వీడియో తీసి ఇప్పుడైతే తొందరగా అప్లోడ్ చేస్తున్నా. కాకపోతే ఇంకా అరుణాచలం ఉంది, మళ్ళీ అయోధ్య, కాశీ ఇవన్నీ పోయి వచ్చినాయి. ఇవన్నీ వీడియోలు వచ్చేటివి ఉన్నాయి, ఇప్పుడు ఎడిటింగ్లో ఉన్నాయి. తొందరగా అప్లోడ్ చేస్తా అవి కూడా. లెట్స్ గో, బాయ్ బాయ్.